ప్రభు బల్లో మనం పాలు పొందమనుపు దేవుని వాక్యంలోంచి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీసుకుందాం. కొన్ని వచనాలు మనము మార్చి చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను నీతిమంతులు అర్పించను, ఎవరిని నీతిమంతులు అర్పించను వారిని మాయమపరచు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం అందరము కలిసి చదువుకుందాం. 13-14 వచనాలు అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరుల ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైనాము. మీరులాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి గణపతి అనుగ్రహించిన ప్రశస్తమైన సమయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా మహిమా స్వరూపివి, ఆరాధనా స్తుతి స్తోత్రములు పొంద అర్హుడవు, దేవుడవు, దేవాతి దేవుడవు. మిమ్మల్ని ఘనపరిచి మహిమపరుస్తున్నాం. మా ఆరాధన మీరు అంగీకరించండి. మా మధ్యలో మీరు ఉంచిన ఈ బలను బట్టి స్తోత్రాలు. అందు యోగ్యంగా పాలు పొందుటకై మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ వాక్య భాగంలో 2వ అధ్యాయము తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ వచనం. ఆ మధ్యలో దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఈరోజు కొన్ని తలంపులు మనం చూడబోతాం. అయితే వాటన్నిటి అనుభవంలోకి రావడానికి లేక వచ్చిన మనల్ని గురించి మనం తలస్తే దేవుడు ఇటు కార్యములు మన జీవితంలో చేయడానికి మనం ఎరగక మునిపే, మనం పుట్టక మునిపే, తల్లి గర్భంలో రూపించబడక మునిపే, జగదుత్పత్తి నాడే ఆది నుండే, ఆది అంటే ఎప్పుడో మనకు తెలియదు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను అనే మాట చాలా ఆశ్చర్యం మనకు కలగజేస్తుంది. ఒక్కసారిగా మనం ఆలోచించినట్లయితే, నేను జన్మించకముందు, తల్లి గర్భంలో రూపించబడకముందు, ఆది నుండి అని అన్నప్పుడు, ఈరోజు ఇక్కడ కూర్చున్న మన విషయంలో దేవుడు అలాగ ఏర్పరచుకున్నాడు అని అంటే ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. మనకు తెలియదు, మనం ఎరగము. అయితే ఈ మాట మన గమనానికి తేపడుతూ ఉంటే దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మనల్ని మాత్రం ఎరిగి ఉన్నాడు.
ఆయన ఎప్పుడో ఎరిగి ఉన్నాడు. మనం ఆయన ఎరగం కానీ ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఈ లోకంలో జన్మించాక కూడా మనం ఆయన ఎరగం కానీ, అయితే మనం జన్మించకముందు మన పూర్వోత్తరాలు ఆయన నాదిలోనే ఎరిగి ఉన్నాడు. ఈ మాట ఇప్పుడు ఒక్కొక్కరు మనకు అన్వయించుకుంటే, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడా? ఆ రోజునే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా? ఈ జ్ఞానం నాకు అతీతమైంది అని. ఇది మనుష్య జ్ఞానానికి ఎంత మాత్రమూ అందదు. అవును, నిజమే. ఒకవేళ దీన్ని బట్టి ఇంకో మాట చెప్పుకుంటే, లోకంలో మనుషుడు జన్మించి అపవిత్రుడై పాపంలో జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వాని మీద దేవుడు లక్ష్యం ఉంచాడు, దృష్టి పెట్టాడు. పాట పాడుతూ వచ్చాం మనం ఇందాక. 8వ కీర్తనలో అదే కీర్తనకారుడు దావీదు అంటాడు, నీవు చేసిన సూర్యచంద్ర నక్షత్రాదులు చూడగా నీవు మనుష్యుని దృష్టించిన వాడు ఏపాటివాడు, వాడిని నీవు లక్ష్య పెట్టుటకు వాడు ఏపాటివాడు అని అంటాడు. కాబట్టి ఈ సంగతి, ఈ తలంపులు ఈరోజు నిశ్చయంగా మనం తల వంచి ప్రభువును ఆరాధించి గణపరచడానికి మనల్ని ప్రేరేపించే విషయాలు. కాబట్టి మాటలు మనం హృదయంలో ఉంచుకొని ప్రభువును గణపరుద్దాం. అదే ఇంక ముందుకు మనం వెళితే, దేని కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అనే మాట 13వ వచనంలో మనం చూసాం. అదే 14వ వచనంలో మనం గమనించినప్పుడు, ఆయన మిమ్మల్ని పిలిచెను అనే మాట మనం చూస్తాం. ఆయన మిమ్మల్ని పిలిచెను. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదివాం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. కాబట్టి ఈరోజు పిలవడం అనేది కూడా ఏదో హఠాత్తుగా రమ్మని చెప్పడం కాదు, కానీ ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. తర్వాత 29వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన ఎవరిని పిలిచాడు, ఎందుకు పిలిచాడు అని అంటే, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా, ఎవరిని నీతిమంతులుగా పిలిచినో వారిని కాబట్టి ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. ఒక పర్పస్ ఉంది. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుచుచున్నాడు. ఆయన నిన్ను ఎప్పుడో ఎరిగి ఉన్నాడు కనుక ఆయన నిన్ను పిలుచుచున్నాడు. చాలా సందర్భాలు మనం చూస్తాం, దేవుడు మానవుని పిలిచాడు. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని వెళితే, దేవుడు ఆదాముని పిలిచి, ఆదామా నీవెక్కడ అన్నాడట. యోహాను సువార్త 11వ అధ్యాయానికి వస్తే, దుఃఖంలో, వేదనలో, ఎడబాపు యొక్క ఏడుపు కన్నీటిలో ఉన్నటువంటి ఆయన పిలిచాడు. మార్త వెళ్ళి పరిగెత్తుకొని, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు అన్నాడు. ఇక ఆ పిలుపుని వచ్చి మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనానికి వస్తే, దేవుడు సర్వలోకంలో సర్వ మానవాళిని అని పిలుస్తున్నాడు. నా దగ్గర రండి అని. సరే, ఇప్పుడు నేను మొదటి తలంపుకు మనం వస్తే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, దయచేసి చూడండి 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మను, మొదటి మాట ఇలాగ చెప్పుకుందాం, మీరు రక్షణ పొందవలనని మా సువార్త వలన ఆయన మిమ్మను పిలిచెను. కాబట్టి దేవుడు మనం రక్షణ పొందడానికి కొరకై ఆయన మనల్ని పిలుచుచూ ఉన్నాడు. ఇది మొదటి మాటగా మనం చూస్తాం. రక్షణ అన్నప్పుడు
3 అంతస్తులు మనం జ్ఞాపం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనవి మనం అర్థం చేసుకోవడం. ఏమిటి రక్షణ అన్నప్పుడు, ఒకటి పాపం యొక్క శిక్ష నుండి మనకు రక్షణ. మత్తయి సువార్త 1:21 అక్కడ స్పష్టంగా ఈ మాట రాయబడింది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. పాపముల నుంచి అని అన్నప్పుడు 3 మాటలు మనం చూడాలి. ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ పాపం చేసిన వారు కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునని లూకా 19:10 మనం చూస్తాం. అందుకని మధ్యాహ్నం ముందు ఇక్కడ కూర్చొని నీవు ఎవరైనా ఒకవేళ ఇంకా జన్మించిన పాపులను నీవు జీవిస్తుంటే ఏదో వస్తూ పోతూ ఉన్నావు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలిచిన పిలుపు ప్రాథమికంగా, మొట్టమొదటిగా, ప్రాముఖ్యంగా నీవు రక్షణ పొందాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇంతవరకు నీకు ఆ రక్షణ గురించి నిశ్చయిత నీకు లేకపోతే ఈ రోజైనా అటు రక్షణ నిశ్చయితలో రావాలి. నిన్ను గురించి నువ్వు చెప్పుకోవాలి. లూకా సువార్త 1:49 అనుకుంటాను. అక్కడ మరి ఈ మాట అన్నది ఏమని, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. 49 అనండి, 48, 7, 8, 9 3 మాటలు ఉంచుకోండి. కాబట్టి ఆమె చెప్పగలిగింది, బీయింగ్ మదర్ ఆఫ్ జీసస్, యేసయ్యకు తల్లి, లోకంలో రక్షకుడు జన్మనిచ్చిన ఆధిక్యత కలిగిన స్త్రీ, ఆయన జన్మించబోతున్నప్పుడు ఆమె మాట అనడం ఆశ్చర్యం. నా రక్షకుడు దేవుని యందు జన్మించి 2000 సంవత్సరాలైనా ఈ విషయాన్ని గురించి నీవు విని కొన్ని సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ కూర్చున్న ఏ వయసులో ఉన్న వాళ్ళైనా, చిన్నలను అడుగుతున్నాను, యవ్వనస్తులను అడుగుతున్నాను, పెద్దలను అడుగుతున్నాను, ఈరోజు నిన్ను గూర్చి గుండె మీద చేపెట్టుకోండి. నేను నా ఆత్మ నా రక్షకుడని దేవుని యందు ఆనందించుచున్నది చెప్పగలవాడు. ఈ రక్షణ గురించి ఒక మాట చెప్పనివ్వండి. ఇంతవరకు మనం పాపంలో జన్మించి జీవిస్తూ వచ్చాం కాబట్టి పాపములకు వచ్చే జీతం ఏంటంటే శిక్ష ఉంది. అయితే ఈరోజు ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా నీవు రక్షణ పొందితే ఇక నీకు ఏమాత్రం పాపముల శిక్ష నీకు లేదు. ఇంతవరకు చేసిన వాటికి తగినటువంటి ప్రతిఫలం, ప్రతీకారం నీకు ఉండదు. రోమాపత్రిక 8:1 ఇక్కడ ఈ మాటలు మనం చూస్తాం. రోమిలు రాసిన పత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియో లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరం కూడా జన్మించింది పాపంలో, జీవించేది పాపంలో, మనకు తగింది శిక్ష. వాడు అన్నాడు లూకా సువార్త 23:8, ఒకవైపు దొంగ, ఇది మనకు తగి ఉన్నది. ఆయన మన శిక్ష ఆయన భరించాడు. మనల్ని రక్షించి మన శిక్ష నుంచి తప్పించాలని ఆయన పునరుత్థానమై లేచి జీవించుచున్నాడు. కాబట్టి పాపం శిక్ష నుంచి నేను తప్పించను. ఇది రక్షణ మొదటి అంతస్తు. రెండవ తలంపుగా మనం వెళితే కనుక రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము గమనించండి దయచేసి. 7వ అధ్యాయం దైవజనుడు పౌలు అపొస్తలుడు ఈ మాట అంటాడు. 7వ అధ్యాయము 18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు కలిగి ఉన్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుట లేదు అని చెప్పాక క్రిందకు మనం వెళితే కనుక ఇక్కడ మరొక మాట అంటాడు. 23వ వేరొక నియమం నా అవయములో ఉన్నట్టు కనపడుతున్నది, అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచున్న అవయములో పాప నియమములు నన్ను, ఆ మాట గుర్తుంచుకోండి, పాప నియమమునకు అనే మాట. ఆయన తర్వాత మనము క్రిందకు వెళితే 24వ నేనెంత దౌర్భాగ్యుడును,
ఇటు మరణమునకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించునంటే నన్ను ఎవడు రక్షిస్తాడు అనేది. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. రక్షణలో రెండవ అంతస్తును గురించి ఇక్కడ మనం చూస్తాం. ఈ మాటలు అన్నవాడు ఎవరండి? పౌలు అపొస్తలుడు, సౌలు కాదు. ఒకప్పుడు సౌలు అంటే మారు మనసు పొందకముందు తాను సౌలు. అయితే అపొస్తలుల 9వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన దర్శనంలో పశ్చాత్తాపడి రక్షణ పొందాడు అంటాడు తన వ్యక్తిగత అనుభవానికి వచ్చి. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, తర్వాత 15వ వచనం అంటాడు, పాపులు రక్షించిన క్రీస్తు యేసు లోకముకు వచ్చిన వాక్యం నమ్మదైనది, పూర్ణ అంగీకారం యోగ్యమైనది, అట్టివారిలో నేను ఎవరిని ప్రధానుడను అని అన్నాడు. అయితే ఇప్పుడు తాను రక్షణ పొందాడు. 12వ వచనం 13లో అన్నాడు, తెలియకనే చేసి తిని అవిశ్వాసం వలన కనుక నేను కనికరింపబడి తిని, పూర్వమైతే నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును, అయితే ఇప్పుడు నేను రక్షించబడినవాడునని. అలాంటి వ్యక్తి. అంతేకాదు, దేవుడు అపొస్తలులో ఉండడానికి తను పిలిచాడు. ప్రభు పరిచర్యలో ఉన్నాడు. అలాంటి వాడు ఇప్పుడు అంటాడు, అయ్యో ఇంతటి దౌర్భాగ్యమైన ఈ శరీరం ఇచ్చిన నన్ను ఎవడు ఏంటి? చూడండి 23వ వచనం, వేరొక నియమం ఉంది. చివరి భాగం చదువుతున్నాను. నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచు ఉన్నది. కాబట్టి ఇక్కడ మరొక పాపాన్ని మనం చూస్తాం. ఈ పాపపు స్థితి నుంచి రక్షణ గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అని. ఇది ఒక విశ్వాసి ఆత్మలో రక్షించబడిన తర్వాత శరీరంలోనే జీవిస్తున్న కాలంలో ఈ శరీరము దాని ఇచ్చలు దురాశల నుంచి తాను విడుదల పొందడం అనేది అవసరం. ఇది ఒక్కరోజు రక్షించమన్నప్పుడు అయిపోలేదు. రక్షించమన్న క్రైస్తవ జీవితంలో మనలో ఆ పాపపు స్వభావం ఉంది. అది మనలోని ధర్మశాస్త్రం ఏమని వ్రాయబడింది ఇక్కడ? నా ధర్మశాస్త్రంతో పోరాడుచుడు నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. కాబట్టి శరీరము, ఆ తర్వాత ధర్మశాస్త్రం నాలో ఉన్న లేక ఆంతర్య పురుషుడు అని చెబుతాం. సులభంగా అర్థం చేసుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు చాలంతే. ఈరోజు రక్షించబడిన ప్రతి విశ్వాసంలో ఇలాంటి పరిస్థితి మనం చూస్తాం. ఎన్నోసార్లు మనం అది చేయొద్దనుకుంటాం, దాన్నే చేస్తాం. మాట్లాడొద్దనుకుంటాం, మాట్లాడదాం. దాని జోలికి పోవద్దు అనుకుంటాం, దాని జోలికి పోతాం. ఇది నా మనసులో ఉంచుకోకూడదు అనుకుంటా, అది వస్తూనే ఉంటుంది ఆ సమయాల్లో. అందుకే నేను ఏది నిశ్చయించడం లేదు, దాన్నే చేయటం నాకు తటస్థం అవుతుంది. ఏం చేయాలి నేను? కాబట్టి ఇది పాపపు స్వభావం అని చెప్పాలి. పాపపు శిక్ష నుంచి రక్షణ పొందాం, అది ఒక్కసారి జీవితంలో. రెండవది, పాపపు స్వభావం అనేది ఉంది. ఈ శరీరం ఉన్నంత వరకు ఆ పాపపు స్వభావము మన అవయముల్లో పోరాడుతూ మనల్ని పాపానికి లోపరుస్తుంది. ఇట్టి దాని నుంచి కూడా మనకు రక్షణ అవసరం. అందుకే ఎవడు నన్ను విడిపిస్తాడని చెప్పిన పౌలు తర్వాత క్రిందకి వెళితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాపం, నేను చదువుతాను, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు. కాబట్టి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, పాప మరణముల నియమం. చూసారా, 7వ అధ్యాయంలో ఈ పదాలే వాడాడు, నియమం అని. కాబట్టి ఇప్పుడు దేవుడు చక్కని ఏర్పాటు చేశాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. వాడు మనలో పరిశుద్ధాత్మని ఇచ్చాడు. కాబట్టి ఈ పాప నియమం నుంచి మనల్ని విడిపించేదానికి కూడా దేవుడు తగిన ఏర్పాటు చేశాడు. ఒక జీవమునిచ్చు ఆత్మ నియమం మనలో ఉంది.
కాబట్టి తద్వారా ఇప్పుడు మనం వీటన్నిటిని జయించగలుగుతాం. 25వ వచనం చదువుతున్నాను. 7:25 మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. కాగా మనస్సులో నేను దైవ నియమమునకు శరీర విషయంలో పాప నియమమునకు దాసున్నాయి. అయితే ఇప్పుడు అన్నమాట ఉన్నానని చెప్పేసి అట్లే ఉండడం కాదు. అందుకని అనుదిన క్రైస్తవ జీవితంలో అట్టి పాప స్వభావం నుంచి మనం విడుదల పొందడం. ఇక దానికి సంబంధించి ఎన్నో ఉన్నాయి. పేతురు రాస్తూ 1 పేతురు 2వ అధ్యాయంలో అంటాడు, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే సమస్తమైన కపటమును, సమస్తమైన అసూయను, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దూషణలను ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిష్యులు. ఏదో క్రొత్తగా జన్మించడం అంటే ఎప్పుడో మారుమోసి పొందిన దినం కాదు. జీవితం అంతా కూడా క్రొత్తగా జన్మించిన శిష్యులుగానే జీవించాలి. అందుకొరకై క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమంలో కార్యసాధకం కావాలి. మనము మన శరీరానికి ఇచ్చలకు దురాశలకు సిలువ వేయబడాలి. తద్వారా మన జీవితంలో ఈ పాపం యొక్క స్వభావం నుంచి విడుదల పొందుతుంటాం. ఇది 2వదిగా మనం చూసాం. 3వదిగా మనం గమనించినట్లయితే మరో ప్రాముఖ్యమైన అంతస్తు ఈ రక్షణ విషయంలో మనం చూస్తాం. రండి దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం దయచేసి ఎవరన్నా చదవండి. ఇప్పుడు మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు కాబట్టి ఇప్పుడు రక్షణ మనకు ఎట్లుందంట, మరీ సమీపంగా. విశ్వాసలమైన ఆ మాట మాట్లాడదు, మనం విశ్వాసులమే. కాబట్టి ఇప్పుడు మన విశ్వాసులం అయినప్పటికంటే అంటే ఎన్నో ఏళ్ళు కూడా గడిచినాయి. ఇప్పుడు విశ్వాసులమై అంటే 2 ఒకటి రక్షణ ద్వారా క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొందాం, శిక్ష నుంచి. 2వది విశ్వాసులుగా శరీరము దాని ఇచ్చలు దురాశల నుంచి మనం విడుదల పొందుతూ రక్షణ పొందుతున్నాం, పాపపు స్వభావము నుంచి. 3వది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పౌరపసలు రక్షణ గురించి మాట్లాడతాడేంటి అని. దీని గురించి మనం గమనించినట్లయితే కనుక దయచేసి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము లేకపోతే రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం ముందు ఈ మాట మనం చూద్దాం. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 20-21 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. 20-21 ఏలైనగా సృష్టి నాశనంలో నేను దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందవో మహిమగల స్వాతంత్రం పొందవని నిరీక్షణ కదా స్వేచ్ఛగా కాక చాలంతే. 23వ వచనం చదువుదాం. అంతేకాదు ఆత్మీయ ప్రథమ ఫలంలో నొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టలు మనలో మనము ఇక్కడ మళ్ళీ విమోచన లేకపోతే రక్షణ దేని నుంచి అండి? దేహం యొక్క విమోచనం అనగా ఇది ఎప్పుడు జరుగుతుంది? దేహం యొక్క విమోచనం అంటే దేహం మనతో ఉంది, శరీరం మనతో ఉందంటే మనము పాపం యొక్క సముఖంలోనే ఉన్నాం, పాప పరిసరాల్లోనే ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ లోకంలో ఉంటాం. ఏ రోజు ఈ శరీరాన్ని విడిచిపెడతామో అప్పుడేమో వెళ్ళిపోతాం. కాబట్టి పాపము సముఖము నుంచి ప్రస్తుత లోకము నుంచి మనం విడుదల పొందుతాం. దాని గురించి పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ ఇప్పుడు అంటాడు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఒక్క చదవండి. భరించుటకు ఒక్కసారి అర్పింపబడి కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి. కాబట్టి ఇక్కడ రెండవది పాపము లేకుండా ప్రభు ప్రత్యక్షం కాకపోతే దేని కొరకు? తన కొరకై కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ. కాబట్టి రోమా 13వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు రాసే సందర్భం కూడా ప్రభు యొక్క రాకడకు వచ్చిన సందర్భం రాస్తూ టైం వచ్చేస్తుంది, మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు ఇంకా సమీపంగా ఉంది అని అనడం మనం చూస్తాం. అందుకనే రక్షణలో 3వ అంతస్తు ఏంటంటే
ఏ రోజు మనం ఈ పాప శరీరం విడిచిపెడతామో, ఏ రోజు ప్రభు అయిన క్రీస్తు వస్తాడో ఆ రోజు ఈ శరీరంను విడిచిపెట్టిన వారమై ఈ లోకంలోంచి కూడా మనం తీసుకొని పోబడుతున్నాం. అదే దేహం యొక్క విమోచన, అదే రక్షణ యొక్క సంపూర్ణత అని. అది 3వ అంతస్తు. కాబట్టి ఒకటి, పాపం యొక్క శిక్ష నుంచి రక్షణ పొందావా? రెండవది, పాపం యొక్క స్వభావం నుంచి రక్షణ పొందుతూ ఉండాలి. ఇక్కడ కూర్చున్న విశ్వాసం ఎక్కడైనా ఓటమి పాలైనామా, అపజయం పాలైపోయినామా, పాపానికి చోటిచ్చామా, అలవాట్లోనే మనం సాగుతున్నామా, శరీరానికి దాని ఇచ్చలకు లోబడిన వారంగా జీవిస్తున్నామా, ఆత్మకు విరోధంగా పోరాడుతుంది శరీరం, దానికి లోబడ్డావా లేకపోతే జయించావా? ఒకవేళ లోబడితే ప్రభు యొక్క బల్లో ఎలాగా యోగ్యంగా మనం పాలు పొందగలం? మనం జయించే వారంగా ఉండాలి. ఒక నిరీక్షణ కలవారమై, నా ప్రభు వస్తాడు, నన్ను ఈ శరీరం నుంచి విడిపిస్తాడు, ఈ పాపం యొక్క స్వభావం సన్నిధి నుంచి నేను తిరిగి వెళ్ళిపోదు, ఇంక నేను ఉండను. వెళితే ప్రభుతో ఆయన సముఖంలో నేనుంటా. ఆ దినం కొరకై ఇలాగా మనం సిద్ధపడి ఆశ కలిగి ముందుకు పోవాలి. ఇది తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2 దయచేసి 13వ వచనం. రక్షణ పొందుటకు అని అంటే ప్రియులారా, కేవలం ఒక్కసారి ప్రభు అయిన క్రీస్తులో విశ్వాసం ఉంచి పాపం యొక్క శిక్ష నుంచి రక్షించబడడం మాత్రమే కాదు, పాపం యొక్క స్వభావం నుంచి అనుదినం రక్షణ పొందాలి. పాపం యొక్క సముఖం నుంచి రక్షణ పొందే దినం కొరకై మనము సిద్ధపడవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఆ తర్వాత 2వ తలంపు ఇక్కడే మీ గమనానికి తేవాలని కోరుతున్నాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక దయచేసి రండి. 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన. ఇక్కడ 2వ తలంపు పరిశుద్ధపరచబడం అనే తలంపుని ఇక్కడ మనం చూస్తాం. అందుకే పౌలు అపొస్తలుడు రోమీయులకు రాస్తే కూడా, కొరింథీయులకు రాస్తే మొదటి పత్రిక 2వ పత్రిక ఈ వచనం చూడండి దయచేసి. 2వ వచనం చదవండి. ఎవరన్నా ఒకరు, 1వ అధ్యాయం 2వ వచనం. ఒకరి తర్వాత ఒకరు, అన్నిసార్లు ఒకరే చదవకండి, ఒకరి తర్వాత ఒకరు చదవండి. అతను కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. కాబట్టి ఇక్కడ మనం చూడండి, కేవలం రక్షణ పొందడం మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఈ చక్కని మాట మనం చూస్తాం. అందుకనే ఈ మధ్యాహ్నం ఎంతమంది రక్షణ పొందామో, ఒకరోజు అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 9వ వచనం ప్రకారం విశ్వాసం ద్వారా మన హృదయంలో పవిత్రపరచబడ్డాయో, ఈరోజు కూడా అలాంటి పవిత్రత, పరిశుద్ధత మనం పొందుతూనే ఉండాలి అనేది ఇక్కడ మనకు చేయబడుతున్న ఒక హెచ్చరిక మనం చూస్తుంటున్నాం. ఒక హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాం. తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు అపొస్తలుడు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 2 దయచేసి త్వరగా తీసిన వారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే. తర్వాత 4-5 వచనాలు చివరిలో నేను చదువుతాను. కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకుంటూ అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. కాబట్టి రక్షణ పొందిన మన విషయంలో దేవుని చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధపరచబడడం, మన ఘటములను, మన దేహములను పరిశుద్ధంగా కాపాడుకోవడం అనేది ఇక్కడ మనం చేయబడుతున్న హెచ్చరిక. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట మనం చూస్తాం. రండి, ఇందాక నేను చదివాం 13వ వచనం 2:13. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. విన్నారే మాట. ఈరోజు మన జీవితాలలో అనుదినము పరిశుద్ధపరచబడుతూ పోవడం అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపం చేయబడుతున్నాం.
పరిశుద్ధపరచబడాలి. అందుకనే ప్రార్థించుకోవాలి. మనం అలాగా పరిశుద్ధపరచబడేందుకు ప్రభు ఒక చక్కని ఏర్పాటు చేశాడు. నేను 1, 2, 3 అంటాను. 1, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన. 2వది, ప్రభు నామమునందు మనం పరిశుద్ధపరచబడతాం. ఆయన నామం పరిశుద్ధపరిచేది. అది 1 కొరింథీ 6:11 ఆ వాక్యం మీరు చూస్తారు. తర్వాత మరొక మాటకు వస్తే, మనల్ని పరిశుద్ధపరిచే సాధనం దేవుని దివ్య వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ ఇంగ్లీష్లో 27వ తెలుగులో 3 వచనాలు కలిసి ఉంటాయి. 25, 26, 27. వాక్యం అనే ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడుగా దాన్ని మహిమలసంగా నిలబెట్టి దాన్ని అప్పగించుకుంటాం. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం క్రమంగా చదవండి. నువ్వు రక్షణ పొంది వాక్యమే కన్నా చదవకపోతే, ఏదో ఊరికి చదవడం కాదు, ఒక పుస్తకం చదివినట్టు లేకపోతే న్యూస్ పేపర్ చదివినట్టు వాక్యాన్ని శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా చదివితే అదే నిన్ను పరిశుద్ధపరిచే ఉదకం. అంతేకాదు, ప్రభు యొక్క ఆత్మకు నీ జీవితంలో చోటిస్తే నీ అపరిచిత మాలిన్యం నెరిగి ప్రభు యొక్క ఆత్మను ఆహ్వానించే పరిశుద్ధాత్మదేవ నన్ను కడుగు శుద్ధి చేయమని అడిగితే ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. అంతేకాదు, ప్రభు నామం ఆయన రక్తం, ప్రశస్తమైన రక్తం ద్వారా మనకు పరిశుద్ధ. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. ఇంకో ప్రాముఖ్యమైన సంగతి చెప్పడం మంచిదే. 1 పేతురు 1:7 ఆ మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. చెల్లాచెదరైపోయిన విశ్వాసుల గురించి వ్రాస్తూ, శ్రమల్లో వెళుతున్నట్టు వారిని గురించి వ్రాస్తూ, కాబట్టి మీరు విశ్వాసం కూడా ఇటు పరీక్ష పరిశోధనలో ఏమవుతుందంట, ఆ తర్వాత ఏమంటాడు, మీరు చదవాల్సింది ఆ వాక్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుట ఏమవుతుందంట, శోధనలు అని చెప్పాలి, పరీక్షలు అని చెప్పాలి, శ్రమలు అని చెప్పాలి. ప్రకటన గ్రంథం 7:14. ఇది మీకు బాగుంటుంది. ఇక్కడ వాక్యం సులభంగా అర్థమవుతుంది. ఎవరు వీరు? తెల్లని వస్త్రములు ధరించి ఉన్న వీరు ఎవరు అంటే, వీరు మహాశ్రమ నుంచి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు వెతుక్కున్నారు. చాలాసార్లు కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు జీవితంలో, కొన్నిసార్లు పరీక్షలు, పరిశోధనలు మన జీవితంలో మనం అపార్థం చేసుకుంటూ ఉంటాం. విశ్వాసులుగా అపార్థం చేసుకుంటుంటాం. అపార్థం చేసుకోకూడదు. మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు వాటిని అనుమతించాడేమో. కాబట్టి శ్రమలు మనల్ని పరిశుద్ధపరిచేది. నేను ఇంకెక్కువ సంగతులు మాట్లాడుకోవడం లేదు. యోబన్న మాట ఒకటి అంటాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నేను పరీక్షించబడిన తర్వాత శుద్ధ సువర్ణ వలె నేను కనబడి. అంటే నా శ్రమలు నా జీవితంలో నన్ను అలాంటివి. యోబు ఎంత మంచి భక్తులో తెలుసు మనకు. కానీ ఆ పరీక్ష పరిశోధనలో కొంచెం తొట్టుపడ్డాడు. తొట్టుపడి తాను స్వనీతిని గురించి, తన సొంత నీతిని, నేను నీతిమంతుడిని అని కొంచెం ఇలాగ మాట్లాడుతుంటాడు. అది అంత సరైనది కాదు. ఆ వాక్యంలో మనం చూస్తాం. అయితే నోటి మాటతోనే దేవునికి విరోధంగా యోబు పాపం చేయలేదు. కాబట్టి 2వ తలంపు ఇక్కడ మనం చూస్తాము. దేని కొరకు ఆయన పిలిచాడు అంటే 13వ వచనం, మీ ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన ఇలాగ మీరు పరిశుద్ధపరచబడేందుకు దేవుడు మనల్ని ఏం చేసినాడట, పిలిచాను అనే మాట మనం గుర్తుంచుకుందాం. ఒకరోజు వస్తుంది, మన ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు మనను పరిశుద్ధపరుస్తాడు. 1వ తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం, దయచేసి రండి. 5వ అధ్యాయము 24, 25 వచనాలు. పిలిచినవాడు నమ్మదగినవాడు. 23వ వచనం, దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా
మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడును కాక. కాబట్టి ఈ మాటలు మనం మనసులో ఉంచుకుందాం. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఏర్పాటుంటే మనం అర్థం చేసుకొని ఆ ప్రకారం ప్రభు మహిమ కొరకై మన జీవితాల్లో ముందుకు సాగిపోదాం. మరొక తలంపు వద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాలు ఇప్పుడు చదవండి. ఎవరన్నా ఒక్కరు చదవండి. తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో తన కుమారునితో సారూప్యము గల వారొకటుకు. కాబట్టి దేవుడు ఎందుకు పిలిచాడు అనేది మనం గమనించినట్లయితే తన కుమారునితో సారూప్యం గలవారు మటుకు ఆయన మనల్ని ఏం చేశాడంటే చెప్పండి, పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు. నేను ఎక్కువ వాక్యాలు చూపడం లేదు. మూడవదిగా ప్రభు మనల్ని పిలిచింది దేనికి అంటే కేవలం రక్షణ పొందడానికే కాదు, పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధులుగా ఉండటకు. అయితే అంతానికి మనం వెళితే తన కుమారుని యొక్క సారూప్యం గల వారు మటుకు దేవుడు మనల్ని పిలిచాడు. అందుకనే పౌలు అంటాడు ఎఫెసీ 4వ అధ్యాయం 15వ వచనంలో 4:15 మీరు తీయండి. ఎఫెసీ 4:15 మీరు ప్రేమ కలిగి సత్యం చెప్పుట వల్ల క్రీస్తు వలె ఉండుటకు ఆయన మనల్ని ఏం చేశాడట, అన్ని విషయాల్లో మనల్ని. కాబట్టి అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉంటుకొని. సరే, ఇప్పుడు ఒక మాట జ్ఞాపం చేస్తాను. ఈ సారూప్యాన్ని గురించి మనం అర్థం చేసుకోవడం చాలా అవసరమే. ఆయన సారూప్యం అనేది ఆయన స్వభావాన్ని మనకు చూపిస్తుంది, ఆయన లక్షణాలు మనకు చూపిస్తుంది, ఆయన మనస్సును మనకు చూపిస్తుంది. పౌలు అన్నాడు ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసునకెళ్ళ ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. అంటే అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఉండాలన్నప్పుడు నేను 2-3 మాటలు జ్ఞాపం చేస్తాను, అంత మాత్రమే. ఆయన మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు, అవునా కదా? మరొక మాట, క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు, ప్రభు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం మీరు ఒకరినొకడు. కాబట్టి ఇది క్రీస్తు మనసు, ఇది క్రీస్తు స్వభావం. కనుక ఈరోజు మనం అలాంటి వారంగా ఉన్నాం, అట్టి మనస్సు కలిగి ఉన్నాం. ఆయన రూపంలోనికి మార్చబడ్డాం. ఆయన రూపం అంటే ఏదో పై ఆకారం కాదు, ఆయన స్వభావం మనలో, ఆయన మనసు మనలో, ఆయన లక్షణాలు మనలో. అదే ఆయన సారూప్యం. దేవుడు మనల్ని సృజించినప్పుడు ఇలాగ సృజించాడు. ఆదాము చేసినప్పుడు తన స్వహస్తంతో తన పోలిక చొప్పున చేశాడు. దేవుడు తన ఇమేజ్ చొప్పున చేశాడు, ఆయన పోలిక చొప్పున. అంతవరకు ఆదాము అలాగ. ఏ రోజు పాపం ఎంటర్ అయిందో పోయింది. అయితే ఇప్పుడు రక్షించమని మన జీవితాల్లో మనం దేవుని పోలికలోని మనం మార్చబడాలి. ఇలాగా మనం చేస్తూ ఉంటాం. ఆయన మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరు క్షమించండి. ఇవన్నీ మనం మనసులో పెట్టుకుందాం. ఎక్కడైనా ఇలాంటివి మన జీవితంలో లేకపోతే మనలో క్రీస్తు సారూప్యం ఏర్పడి ఉండాలి. ప్రభు నిన్ను క్షమించాడుగా, నువ్వు క్షమిస్తున్నావా? ప్రభు నిన్ను ప్రేమించాడుగా, అలాగే నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రభు కనికరం గలవాడు, కనికరం చూపుతున్నావా? ప్రభు ఎంతో దయా దాక్షిణ్యములు గలవాడు, ఇతరుల పట్ల అలాంటి దయా దాక్షిణ్యాలు మనం చూపుతున్నావా? కనుక ప్రభు యొక్క ఆ లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండడమే ఆయన సారూప్యాన్నిలోకి మనం రావడం. పరిశుద్ధాత్ముడు మనకు సాయం చేస్తాడు. 2 కొరింథీ 3వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే 18 ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మీరేమవుతున్నారట, మార్చబడదు. ఇప్పుడు తర్వాత ముగింపులోకి వస్తే 1వ యోహానులో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లమైనాం. ఇక మీదట ఏమోదు మాది ఇంకా మనకు ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన చూతుము కనుక
ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము కనుక ఆయన పోలి ఆ రోజు రాబోతున్నాం. అందుకనే ఈ మధ్యాహ్నం అందు ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభు నన్ను పిలిచింది తన కుమారునికి సారూప్యం గలవాని ఉండడానికి. ఆ సారూప్యం అంటే ఏదో ఒక వెలుపటి కంటికి కనపడే ఒక ఆకారం కాదు. అది మన ఆత్మీయ జీవితంలో ఆయన లక్షణాలు మనం పొసెస్ చేసుకోవడమే, స్వాధీనం చేసుకోవడమే, అవి మనవిగా మన జీవితాల్లో అనుసరించి నడుచుకోవడమే. తర్వాత మరొక తలంపు నేను మీకు జ్ఞాపం చేయాలి. దయచేసి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, ఒక వచనం మాత్రమే చదవండి ఎవరినో ఒకరు. చాలు. ఇక్కడ దేవుడు పిలిచాడు. తర్వాత లాస్ట్లో మనం చదువుతాం. ఆయన వారిని పిలిచాడు. దేన్ని పిలిచాడంటే తన కుమారుడు అనేక మంది సహోదరుల్లో ఏం కావడానికంటే అండి, జ్యేష్ఠుడు కావడానికి కొరకే ఆయన పిలిచాడు అని. అందుకనే యేసు ప్రభు వారు జ్యేష్ఠ కుమారుడు అని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం వెళితే కనుక ఆ దేవుని కుమారుడు అనేక మంది కుమారులను మహిమలోనికి తెచ్చుచూ ఉండగా, కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి దేవుని కుమారుడు, ఆయనకే అది తగింది. ఆ తర్వాత ఈరోజు రక్షణ పొందిన తర్వాత మనం కూడా అధికారం పొందాం. ఏ అధికారం? యోహాను సువార్త 1వ అధ్యాయం 12, తను అందరూ అంగీకరించడం అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలు. ఇందాక 1వ యోహాను 3వ అధ్యాయం కూడా చదివాం కదా. ఆ తర్వాత రోమా 8వ అధ్యాయం 14వ వచనంలో ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులను పడతారు. మంచిదే. అయితే ఇంతమంది కుమారుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభు వారు. ఏ కుమారుడైనా? జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠుడు అన్నప్పుడు బైబిల్లో జ్యేష్ఠత్వ హక్కును గురించి మనకు బాగానే తెలుసు కదండి. అవును, తెలుసు. భ్రష్టుడు ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత రూబేను జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. అది యోసేపుకి ఇవ్వబడింది. ఆశ్చర్యం మనకి ఎట్లా తెలియదు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడే. మనమైతే జ్యేష్ఠుల సంఘం, కానీ జ్యేష్ఠ కుమారులం కాదు. అయితే జ్యేష్ఠుడు అనే వానికి ఉండే ఆధిక్యత ఏంటో తెలుసా? మనం బైబిల్లో చూస్తాం. జ్యేష్ఠత్వ కుమారునికి ఏమి ఇవ్వాలంట? 2 పాలు ఇవ్వాలి. చెప్పండి, తీయాలన్న వాక్యమిగా మీరు చూసుకున్న తర్వాత మీకు అది పాఠం, మీకు హోంవర్క్ అనుకోండి. దినవృత్తాంతాల గ్రంథంలో దాసికి పుట్టిన కుమారుడైనను సరే వాడు జ్యేష్ఠ కుమారునిగా ఎంచాలి, వానికి 2 పాలు ఇవ్వాలి అనేది దేవుని వాక్యం బైబిల్ మనకు చెబుతూ ఉంది అని. అంతేకాదు జ్యేష్ఠత్వ కుమారుడికి వాడికి తండ్రి తర్వాత అధికారం వాడికి ఉంది. బైబిల్లో మనం చదివితే వాళ్ళ తండ్రులు చనిపోయిన తర్వాత కుమారులు అధికారంలోకి వస్తున్నారు. అంటే ది బర్త్ రైట్ ఏంటి? 2వ జ్యేష్ఠత్వ హక్కు అంటే తండ్రి అధికారం వారు పొందుతారు. అధికారం. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే. మరొక ప్రాముఖ్యమైన మాట చెప్పి ముందుకు వెళ్ళి ముగించిపోతారు. జ్యేష్ఠత్వంలో ఉండే మరొక ఆశీర్వాదం, ఆధిక్యత ఏంటి అంటే, జ్యేష్ఠుడు అనడంలోనే వాడు ప్రముఖుడు, అంటే హీ షుడ్ హ్యావ్ ది ప్రీఎమినెన్స్, ప్రాముఖ్యత వారికి ఉంటుంది అని. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతోమంది సోదరుల్లో ఆ ప్రభువైన క్రీస్తు జ్యేష్ఠుడు అని అన్నప్పుడు హీ షుడ్ హ్యావ్ ది ప్రీఎమినెన్స్ అమంగ్ ఆల్ ది బ్రదరిన్. మనం చూస్తాం. యాకోబు యొక్క కుమారులను గురించి మీరు తలంచండి ఒకసారి. అయితే ఇప్పుడు మనం అక్కడికి పోం, కానీ ఈ భాగంలో మనం గమనించినట్లయితే అనేక మంది జ్యేష్ఠుల్లో తాను అనేక మంది కుమారులు తాను జ్యేష్ఠ కుమారుడు అన్నప్పుడు ఆయనకు 2 భాగమే కాదు, ఆయనకు అధికారమే కాదు,
అంతేకాదు ఆయనకు చాలా ప్రీమినెన్స్. ఫస్ట్ అంటాం కదా, ఫస్ట్ ఫ్రూట్స్ అంటాం. అంత జ్యేష్ఠత్వం గురించి కూడా మనకు అదే పదం చూస్తాం. కనుక పౌలు అపొస్తలుడు కొలస్సీయులు రాస్తూ 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట అంటాడు. ఆయన అక్కడ ఇంకా ఏ విషయంలో జ్యేష్ఠుడు అనే విషయాన్ని గురించి కూడా కొన్ని రాశాడు. ఆయన తర్వాత 18వ వచనంలో ఏమంటాడంటే, ఆది సంభూతుడై చాలా క్రిందికి పోతే ఎట్లా నువ్వు చెప్పు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము అంటే ఇన్ ఆల్ థింగ్స్ హీ షుడ్ హ్యావ్ ప్రీమినెన్స్. ఆయన జ్యేష్ఠుడు, పెద్దోడు కాబట్టి ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యత ఉండాలి. మన సమయంలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలి, మన సామర్థ్యంలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలి, మన సంపాదనలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలి, మన శక్తి మన జ్ఞానంలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలి. అంటే ఆయనకు వీటన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. అందుకనే సంఘమున శరీరమునకు ఆయన్ను శిరస్సును నియమించాడు. ఈ మధ్యాహ్నం ఒక్కసారి ఆలోచించాం. యేసయ్య మనల్ని కుమారులుగా చేసి ఆయన మనకు జ్యేష్ఠుడుగా ఉంటే మనం ఆయనకి ఇవ్వవలసిన ప్రాముఖ్యతని ఇస్తున్నామా? ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామా? మన సమయంలో ప్రాధాన్యతలు ఇస్తున్నామా? మన సంపాదనలో ఇస్తున్నామా? మన శక్తి సామర్థ్యాల్లో ప్రభువుకు ఇస్తున్నామా? ఆయన కొరకై మరి వేయపరచుకోవడం అనేది మన జీవితాల్లో మనం చేస్తున్నామా? ఈ మధ్య కాలంలో ఏదో ఒక డెడికేషన్ చేస్తే ఈ మాట అన్నాను ఇక్కడే మనం ఒంగోలుకు వచ్చినాక. ఏంటంటే మరియా మిక్కిలి వెలువగల అచ్చ జటామాంస అత్తలు సేరునరి తీసుకొని వచ్చి ఏం చేసిందంట, పోసి తల వెంట్రుకతో ఇదంతా చేస్తుంటే కొంతమంది అన్నారు అక్కడ, ఈ నష్టం ఎందుకు అని అన్నారు. వాళ్ళకి అర్థం కాలే. అయితే ఆమెకు వాళ్ళకు నష్టంగా కనపడుతుంది కానీ ఈమెకు అది నష్టం కాదు. ఈమెకు ఆ అత్తరు సేరునరు కాదు, ఇంకెంత తెచ్చినా కూడా దానికంటే అమూల్యమైంది ఆమెకు ఎవరు? 1 పేతురు 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది, విశ్వసించుచున్న మీకు ఆయన ఎవరు? అమూల్యమైనవాడు. రక్షణ పొందిన ప్రభువులారా, ఈరోజు క్రీస్తేనా మా జీవితాల్లో మనకు అమూల్యమైన వాడు? ఒకసారి ప్రశ్నించుకుందాం. దేనికో ఎన్నిటికో ఎన్నో రీతులుగా మన వ్యయము, మన ప్రయాసము, మన సమయం, మన సామర్థ్యం, మన పూర్ణ బలం, మనకి ఇవన్నీ కూడా వాడుతూ ఉంటావు కదా. అంటే వాటికే ప్రాముఖ్యత జీవితంలో లేక ప్రభువా నీకు అమూల్యమైనటువంటి వాడు. ఇది తలపు అదే మన గమనాన్ని తీసుకుని వస్తాం. సరే, నేను ముగింపు వెళుతున్నాను. దయచేసి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ చివరి తలంపు అన్ని మాటలు చెప్పి నేను పూజ చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుదాం ఒక్కసారి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఆయన యూదులకు ఆటంకముగాను వెరితరువుగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని పిలువబడిన వారికి దేవుని శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. చాలా చక్కని మాట. ఈరోజు మనం పిలువబడి ఉంటే ప్రభు అయిన క్రీస్తు మనకి ఏమై ఉన్నాడు అనేది, ఆయన మనకు ఏమై ఉన్నాడంట, ఆయన శక్తి అయి ఉన్నాడు. చాలా చక్కని మాట, శక్తి అయి ఉన్నాడు అనే మాట చెప్పుకుందాం. ఆయన జ్ఞానం మనకై ఉన్నాడు అంటే దేవుని యొక్క శక్తి, దేవుని జ్ఞానం మన అందుబాటులో ఉంది. ఒకవేళ రెండింటి గురించి చాలా సంగతులు మనం చూస్తాము. పౌలు అపోస్తలుడు అంటాడు, తర్వాత మనం సరే నేను అన్ని రెఫరెన్స్ ముందుకు వెళ్ళిపోదాం. ఆయనే మనకు శక్తి, ఆయనే మనకు జ్ఞానమునైనాడు. ఏంటిది అని అర్థం?
పౌలు అపోస్తలుడు చెప్పిన ఒక మాట బట్టి ఒక అర్థాన్ని జ్ఞాపకం చేస్తాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీ నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. కాబట్టి పిలువబడిన నీకు దేవుడు ఒక శక్తిని నీ అందుబాటులో ఉంచాడు. ఆ శక్తి ప్రభువైన క్రీస్తు. ఎంతమంది పిలువబడ్డారు వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ శక్తిని వారి జీవితంలో విశ్వాసంతో అన్వయించుకోవచ్చు. ఇదిగో నీకు క్రీస్తు దేవుని శక్తి. శారీరక బలహీనతలా, లేకపోతే నీ జీవితంలో ఏదైనా చేయవలసింది చేసే విషయంలో చేతగాని బలహీనత, లేక మరి ఏదైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు దేవుని శక్తి. ఎందుకంటే నువ్వు పిలువబడ్డావు. అంటే ఇంకో మాట చెబితే ఆ శక్తిని మనం అనుభవించడానికి ప్రభువైన దేవుడు మనల్ని పిలిచున్నాడు. కేవలం రక్షణ పొంది తృప్తి పొందే కాదు, ఇంకా కొన్ని తలంపులు చెబుతూ వచ్చాను, మళ్ళీ వాటిని జ్ఞాపకం చేయడం లేదు. అది అల్టిమేట్గా నేను చెబుతున్నాను. దేవుడు మనల్ని పిలిచింది ఏంటంటే దేవుని శక్తిని మా జీవితంలో మనం పొంది అనుభవించడానికి. అందుకొరై దేవుడు మనల్ని పిలిచున్నాడు. అయితే ఇంత గొప్ప శక్తి మన అందుబాటులో ఉంది, కానీ మన జీవితంలో శక్తిహీనంగానే, బలహీనంగానే, హద్దుబాట్లు కలవారంగానే, చేతగాని వారంగానే, అసమర్థులంగానే ఉంటున్నావా? ఇక్కడ కూర్చుని ఒక్కసారి మీ వైపు నేను వేలు పెట్టి చూపుతాను, నా వైపు చూపండి. నా వైపు 4 చూస్తున్నాయి లేండి. అర్థమైందా? ఎవరోగా ఉన్నావు. ఏదో కేవలం రక్షణ పొంది బాప్తిసం పొంది అంతటితోనేనా అయిపోయిందా? పిలువబడిన నీకు క్రీస్తు దేవుని శక్తి. ఈ శక్తిని దేవుడిని అందుబాటులో ఉంచాడు. నీవు దాన్ని అనుభవించు, దాని మీద నువ్వు ఆనందించు. పౌలు ఒక మాట అంటాడు, ఇంకొక మాట కూడా 1 తిమోతి 1వ అధ్యాయం 12-13 వచనాల కన్నా మనం వచ్చినప్పుడు, ఆయన నన్ను పిలిచి తన కృపచేత నన్ను బలపరిచి నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు నేను నా ప్రభువునికి ఏమై ఉన్నానంటాడు, కృతజ్ఞుడనై ఉన్నాను. నన్ను పిలిచాడు, నన్ను నియమించాడు, నన్ను బలపరిచాడు, నమ్మకమైన వానిగా ఎంచాడు. 4 మాటలు మళ్ళీ నేను చెప్పాను. ఒకవేళ అక్కడ ఆర్డర్లో ఉన్నాయో లేదు నేను చూడలేదు, కానీ అదే నేను మాట్లాడుతున్నాను. నన్ను పిలిచాడు, నన్ను నియమించాడు, నన్ను బలపరిచాడు, నమ్మకమైన వానిగా నన్ను ఎంచాడు. అంటే ఏంటి దీని అర్థం? అందుకే పౌలు నేను సమస్తమును చేయగలను. ఈరోజు క్రీస్తే కనుక నీకు బలమై ఆ బలము నీ జీవితంలో అనుభవించుకుంటుంటే నువ్వు ఊరకుండలేవు. ఆ బలము చేత ప్రభు కొరకై నువ్వు పనిచేస్తావు, పరిచయం చేస్తావు, ప్రభును ఆరాధిస్తావు, పాడుతావు, ప్రభును ఘనపరుస్తావు, ప్రభువుకి వచ్చి సాక్ష్యం ఇస్తావు, ప్రభు సేవ చేస్తావు, ప్రభు పనులను చేస్తావు. నువ్వు బలహీనుడు అవసరమా? నువ్వు బలవంతుడు. ఆ బలం ప్రభు కొరకైన కార్యాలు చేయడానికి ఉపయోగించేది. ఈరోజు చాలామంది విశ్వాసులు, నేను ఇందాకనే అన్నాను, ఆ బలం అంటే ఏంటి ఎరగడం లేదు. బలహీనులుగానే జీవితం ఉండడం, కాబట్టి ఏమీ చేయలేని చేతగాని స్థితిలో మనం ఉండడం, ఇది చాలా దౌర్భాగ్య విషయం. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు నీ వ్యక్తిగత జీవితానికన్నా ఏం చేస్తున్నావు ప్రభు కొరకని ప్రభు తరపు ప్రతినిధిగా నేను అడుగుతున్నాను. యవనస్తురాలు ఎవరినైనా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతారు. ఒక్కసారి నీకు ప్రశ్న వేస్తాను, మరి నేనేం చేశాను? క్రీస్తు నాకు బలమైతే, పిలువబడిన నాకు ఆయన శక్తి అయితే, నా జీవితంలో నేను ఈ బలహీనతలు ఎందుకున్నాను? అంతే కదా, ఆయన నాకు బలము శక్తి అయితే నేను దీన్ని ఎందుకు చేయలేకపోతున్నాను? తీసుకో సవాలు. ఆ ప్రకారం ప్రభు కొరకై జీవించడానికి కొరకే నేను అప్పగించు. ముగిస్తూ ఆ మాట చెబుతున్నాను. క్రీస్తు పిలువబడిన వారికి క్రీస్తు ఇంకేమైనాడట? జ్ఞానమునై ఉన్నాడు.
జ్ఞానమునైనాడు. బైబిల్లో మనము చూస్తాము జ్ఞానం అనే మాట. అటు జ్ఞానం మనకు గన ఉంటే మన జీవితంలో కొరింథీయులు రాస్తూ పౌలు అపోస్తలుడు ఒక మాట అండి, అంటే నేను మళ్ళీ జ్ఞానం అని చెప్తూ అటు వెళ్ళడానికి ఇటు వచ్చి ఒక మాటతో ముగించేశాను. రెండు దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అనుకుంటాను. అవును, అందరం కలిసి 34వ వచనం చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయం అందరం కలిసి 34వ వచనం మనము చదువుకుందాం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై. దేవుని గురించిన జ్ఞానం ఏం లేదంటే కొందరికి లేదు. అందుకనే కొందరు ఏం చేస్తారు చెప్పండి, అర్థం చేసుకోరు. ఇది మంచిదా, ఇది కాదా, ఇది చేయదగిందా, చేయకూడదు, ఇది కోరదగిందా, ఇది కోరకూడదా. ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానమే లేకపోతే ఏంటుండే. ఇక్కడ రాశాడు కదా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుపుతుంది. కొంతమందికి మీలో దేవుని గురించి జ్ఞానం లేదు కాబట్టి మీరు పాపం చేస్తున్నారు. కాబట్టి దేవుని గురించి ఈ జ్ఞానం, క్రీస్తు దేవుని జ్ఞానం మా జీవితంలో, ఆయన గురించి జ్ఞానంలో మనం ఎదుగుతుంటే, ఆ మాట కూడా చెప్పాలి మీకు. 2 పేతురు 3:18 మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఏం చేయండి మీరు. మరి ఏముందా నీకు? దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆయనలో ఉంది. కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయనలో గుప్తంలో ఉన్నాయి. యాకోబు 1:5 సందేహింపకుండా అడుగువానికి ఆయన ధారాళంగా దయచేస్తాడు. ఆయన వల్ల పొందిన జ్ఞానం మళ్ళీ మనం పవిత్రంగా కాపాడుకున్నాం. పాపంతో ఇక జోలి మనకి ఎంత మాత్రం ఉండదు. కనుక అర్థం చేసుకున్న వారమై పిలువబడిన నాకు క్రీస్తు దేవుని జ్ఞానం, ఆ దేవుని శక్తి, రెండవ దేవుని జ్ఞానమునైనాడు. ప్రార్థన చేసుకుందాం.